చాలా కష్టపడి తరించాలి పురుషుడు. స్త్రీ అందుకే ఔపాసన అంటారు దీన్ని. ఇది తెలిస్తే చాలా తొందరగా మెట్లెక్కి ఈశ్వరుణ్ణి చేడతారు. కాబట్టి ఇప్పుడు తన బిడ్డల్ని రక్షించుకోవాలి, తన భర్తని రక్షించుకోవాలి. తనదైనది ఐశ్వర్యము అంటే భర్త బిడ్డలు కూడా. ఇప్పుడు వీరిని ఎందుకు రక్షించుకోవాలి? కనురాపు నుంచి రక్షించుకోవాలి. ఏమిటి కనురాపు? అబ్బా, ఎంత వేదం చదువుకున్నాడండి, ఎంత ఘనాపాటి అండి, ఏమి ధారణాశక్తి అండి, ఏమి నియమం పాటిస్తాడండి. 5 గంటలు కూర్చుని ఘన చెప్పిన కంఠం చేరవదు. ఏమి కంఠం అండి అది? అలా మాట్లాడగా ఆయనకి కనురాపు తగులుతుందేమో, అందుకనే అగ్నిహోత్రంలో ఊక వేస్తుంది, అందుకనే అక్షతలు వేస్తుంటుంది. ఆ అగ్ని బిడ్డల్ని భర్తని కాపాడుతుంటాడు. కాదు, ఉగ్రభూతములు తిరుగుతుంటాయి, అవి ప్రవేశించి బిడ్డల్ని చెనకతాయి. చెనకకుండా ఏ ఇంట అగ్నిహోత్రమునందు వేస్తారో, ఊక అక్షతలు వేస్తూ ఉంటారో అక్కడికి రావు. అందుకని అగ్నిశాల అని ఒకటి ఉంటుంది ఇంట్లో. అందులో మళ్ళీ ఏ దిక్కుకు ఏ గుండం ఉండాలన్నది వేరు నియమం అనుకోండి. అక్కడ ఈ అగ్నిగుండాన్ని పెట్టి ఉంచుతాడు యజమాని. దాన్ని పరాకు చెప్తాడు భార్యకి. చాలాసేపు బయటికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏమో ఇల్లు తాళం వేసుకో అని ఇప్పుడు చెప్తున్నాం. అప్పుడు ఏం చెప్పేవారంటే, అగ్నిని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆ అగ్ని వెలిగించాలంటే దానికి ఒక పెద్ద పద్ధతి, అది నిధనం అయిపోతాయి. అందుకని నేను బయటికి వెడుతున్నాను, నువ్వు పరాకుగా అగ్నిహోత్రాన్ని చూడు, అగ్నిశాలలో అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను వచ్చి సంధ్యావందనం చేసుకున్న తర్వాత అగ్ని కార్యం చేసుకుంటాను. నిత్యాగ్నిహోత్రీకులని ఇప్పటికీ అగ్నిహోత్రాన్ని అలాగే ఆరాధన చేసే కుటుంబాలు ఉన్నాయి. నేను గత సంవత్సరం గుంటూరులో శ్రీరామాయణం చెప్పే రోజుల్లో శృంగగిరిపీఠ నిర్వాహకులు హరిప్రసాద్ గారు విజయవాడ నుంచి పిలిపించారు నాకు ఆశీర్వచనం చేయించడానికి. ఒక ప్రత్యేక సందర్భంలో నిత్యాగ్నిహోత్రీకులు వచ్చారు. ఆ రోజు సాయంకాలం వాళ్ళు అగ్ని కార్యం చేసుకుని వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. ఇప్పటికీ ఉన్నాయి ఆ కుటుంబాలు. ఎప్పుడైనా కనీసంలో కనీసం చూసి దర్శనం చేసి పొంగిపోదాం అనుకుంటే 5 బస్సులు వేసుకెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది, కానీ 5 వెళ్ళి చూడడానికి బాగుంటుంది. కాబట్టి అదిగో అటువంటి సంప్రదాయాన్ని పోషిస్తున్న మహాపురుషులు ఉన్నారు ఇప్పటికీ. కనీసంలో కనీసం అందుకే వంట పొయ్యి దగ్గర మర్యాద పాటిస్తారు. అది ఒక్కటైనా కనీసం పచనం చేసే అగ్నిహోత్రం కదా, దాని మీదైనా గౌరవం ఉంచాలి కదా అని చెప్పి. సరే, అందుచేత ఇప్పుడు భృగువు స్నానం చేయడానికి వెళ్తున్నాడు. అంటే ఎంత ఆచారకాండ మాట్లాడిందో చూడండి భారతం. ఆయన వెడుతూ భార్యకి పరాకు దేని గురించి చెప్పాడంటే, అగ్నిశాలలో అగ్నిహోత్రుడున్నాడు జాగ్రత్త. అగ్ని సర్వదేవతా స్వరూపుడు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అగ్నిహోత్రుడు శివుడు, శివుడికి 3వ కన్ను అగ్నిహోత్రం. అందుకని అగ్నియే శివుడు, అగ్నియే విష్ణువు, అగ్నియే గరుత్మంతుడు, అగ్నియే పరదేవత. అందుకే ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారిని పూజ చెయ్యాలి అంటే యంత్రాలు మూర్తులు అవి పెట్టరు. మీరు ఎప్పుడైనా కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంప్రదాయం మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు దీపం వెలిగిస్తారు, మనం ఇళ్లలో పెట్టుకుంటామే దీపం, అలాంటి దీపం వెలిగించి ఆ దీపం ప్రజ్వరిల్లుతుంటే ఆ దీప శిఖకి అమ్మవారు అని పూజ చేస్తారు. వాళ్ళు దీపాన్నే పరదేవతగా పూజ చేస్తారు. వాళ్ళు అసలు దీపం లేకుండా మనం పూజ చెయ్యం. నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. పరబ్రహ్మాన్ని దీపంగా చెప్తాం. ఏ నామాలు వినండి మీరు, సహస్రనామాల్లో పరంజ్యోతి అన్న నామం లేకుండా ఉండదు. జ్యోతి అగ్ని సంబంధం, సుబ్రహ్మణ్యుడు అగ్ని సంబంధం. అందుకే ఆయనకి పావకి అగ్నిపుత్రుడు అని ఒక పేరు. అసలు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగం అగ్నిలింగం. అక్కడ ఉన్నటువంటి శిలలు వేడిగా ఉంటాయంటారు, అగ్నిశిలలు, అగ్నికొండ. అగ్నిని ఆరాధించడం ఈ జాతి లక్షణం, కాబట్టి ఆర్య శబ్దం వచ్చింది. ఇంత గొప్ప అగ్నిని ఆరాధన చేసి ఐశ్వర్యాన్ని పొందేవారు, ఆ అగ్నిని ఆరాధించి రక్షణ పొందేవారు. అందుకే ఇప్పటికీ మన వాళ్ళు అలా నోటితో ఊదకురా అంటారు. అగ్నిని నిధనం చేయడం కూడా ఎంగిలి ఊపిరితో, ఎంగిలి గాలితో నిధనం చేయరు. అందుకే దీపం ఆరిపోయిందంటారు, దీపం కొండెక్కిపోయింది అంటారు. కొండెక్కిపోయింది అంటే ఈశ్వరునిలో లయం, కొండల మీద అంతా ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరునిలో కలిసిపోయింది.
ఆ ఇంటి దీపం ఆరిపోయింది అన్నారనుకోండి, అది చాలా అమంగళకరమని గుర్తు. ఆ ఇంట పొయ్యి వెలగట్లేదు అన్నారనుకోండి, వాళ్ళకి అన్నం లేదని గుర్తు. అగ్ని సంబంధంగా ఐశ్వర్యాన్ని, అగ్ని సంబంధంగా దరిద్రాన్ని, అగ్ని సంబంధంగా మంగళాన్ని, అగ్ని సంబంధంగా అమంగళాన్ని మనకి ప్రకటన చేస్తారు. ఆ ఒళ్ళు చల్లబడిపోయింది అంటే ఆయన ఇక లేడు. ఆ ఒంట్లో ఉండవలసిన వేడుంది. చాలా పొగరుబోతుగా ఉన్నాడు, ఒంట్లో వేడండి అంటారు. సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ చెప్తూ కూర్చుంటే ఇంకా ఎప్పటికయ్యాను భారతం ఇప్పుడు మళ్ళీ వచ్చేది. అందుకని అగ్ని అంతగా మనం ఆరాధన చేస్తాం, మనకి తెలియదు చేస్తున్నామని కూడా. ఆ ఇంట దీపం లేదా అంటారు, దీపం పెట్టేవాడికి అద్దెకి ఇవ్వకూడదా అంటారు, అద్దె లేకపోయినా దీపం పెడతాడు ఇవ్వండి అంటారు. కాబట్టి మనకి అంత పూజ్య భావన అగ్నిహోత్రం మీద. అటువంటి అగ్నిహోత్రాన్ని కాపాడాలి కాబట్టి భృగువు స్నానానికి ఎడుతున్నాడు సాయంకాలం. అదో నియమం. ఉదయం వేళ పొరపాటున సూర్యోదయం అయ్యే వరకు పడుకున్నా, ఎప్పుడైనా, ప్రతిరోజు అని కాదు నా ఉద్దేశ్యం, ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతే తప్పు పట్టదు శాస్త్రం. పాపం ఒంట్లో బాగోలేదో అతను నలతగా ఉన్నాడో పడుకున్నాడు. కానీ సూర్యాస్తమయ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సరే, ఆ ధర్మ సూక్ష్మం మీద కూడా ఆఖ్యానాలు వస్తాయి. కాబట్టి సూర్యాస్తమయం అవుతోంది అంటే స్నానం చేసేయాలి. చేసి దీపం పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చేయాలి. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేయాలి. కాబట్టి ఆయన సంధ్యావందనం చేయాలి కాబట్టి స్నానం చేయడానికి వెడుతున్నాడు. వెడుతూ ఆయన పరాకు దేనికి చెప్పాడంటే, ఆయన భార్య పేరు పులోమ. ఆవిడ్ని పిలిచి అగ్నిని జాగ్రత్తగా చూడు, నేను స్నానానికి వెడుతున్నాను అని చెప్పాడు. ఆవిడ అగ్నిని రక్షిస్తోంది. అగ్నిని రక్షించడం అంటే ఏం చేస్తారు? అగ్నిని పట్టుకుని ఉండరుగా. రక్షించడం అంటే కాస్త ఊక వెయ్యాలి, కాస్త అక్షతలు వెయ్యాలి. ఆడవారు ఎక్కువగా అందులో అక్షతలు సమర్పణం చేస్తుంటారు. కాబట్టి అక్షతలో ఊకో వేసి ఆవిడ రక్షిస్తోంది. ఈలోగా అగ్ని వెలుగుతున్నాడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు వెలుగుతున్నాడు? ఈశ్వరుడే. అగ్ని ఉన్న చోట ఈశ్వరుడే. కాబట్టి ఇప్పుడు పులోమ రాక్షసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదో చమత్కారమైన పేరు. ఈయన భార్య పేరు పులోమ, వచ్చిన రాక్షసుడి పేరు పులోమ రాక్షసుడు. ఆయనకి ఎప్పటి నుంచో ఈవిడి మీద కన్ను. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? వాడికి ఆమె యందు ప్రీతి ఉండడమే మొదటి తప్పు. ఎందుకని? ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా, తన ప్రీతి ఎవరి యందు ఉండాలంటే తన తండ్రి ఎవరిని తెచ్చి తన పక్కన పత్ని స్థానంలో కూర్చోబెట్టాడో ఆమె యందు ఉండాలి. అంతేగాని వివాహపూర్వం తనే నిర్ణయించుకుని తనే అసలు మనసు పట్టుకెళ్ళి పెట్టకూడదు, అదో తప్పు. సరే పెట్టాడు పో. ఆవిడికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కూడా ఆవిడ మీద మనసు పెట్టుకోవడం ఇంకో పెద్ద తప్పు. తప్పుల్లో పెద్ద తప్పు అంటే ఏమిటో తెలుసా అండి? అర్థం పర్థం లేని మాటలు కొన్ని మాట్లాడుతుంటారు. ఆవిడికి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. నేను సందర్భంలో చూసి తెల్లపోయాను. 60 ఏళ్ళు వచ్చేస్తాయి. 70 ఏళ్ల వాడు వచ్చి అంటాడు, దీన్ని నాకే ఇచ్చి చేద్దాం అనుకున్నారు చిన్నతనంలో, కానీ దాన్ని వాడికి ఇచ్చారు మళ్ళీ అంటాడు. అదేంటది? 70 ఏళ్ళకి నువ్వు అనవలసిన మాట అది. అప్పుడు కూడా ఇంకా నీ వ్యామోహాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లేదు. ఏమిటి దొడ్డ నిన్ను అలా అంటాడు ఆయన అన్నారు. వాడి మొహం వాడు అలాగే మాట్లాడతారా అంటున్నాడు. ఎంత అసహ్యంగా ఉందో ఆ మాట అసలు. అంటే సంస్కారం అనంత దోషం ఉందని గుర్తు. నేను యథార్థంగా విన్నాను, నా కర్మ కొద్దీ నాకే తగులుతాయో అని నేను. కాబట్టి ఇలాంటి సన్నివేశంలో ఆ పులోమ రాక్షసుడికి ఆ పులోమ మీద మనసు ఉండిపోయింది. భృగువు స్నానానికి వెళ్ళాడు. ఈయన గబగబా వచ్చాడంటే ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు ఈవిడ ఎక్కడుందని. వాడు వచ్చాడు గబగబా. వచ్చి వాడికి అనుమానం వచ్చింది, ఈవిడేనా పులోమ? ఎందుకంటే ఆవిడే పులోమ కాదా తెలుసుకుని తన వ్యామోహ ప్రకటనం చేద్దామని. ఎవరిని అడగాలి? అక్కడ ఉన్నది అగ్నిహోత్రుడు ఉన్నాడు, ఆవిడుంది. ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈశ్వరుడు అన్న భావన వాడికి కూడా ఉంటే ఆయన మాట్లాడతాడరా, పలుకుతాడరా, ఆయన దేవతరా అనుకుంటే ఆయన అడుగుతాడు కదండి. మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన దేవత అన్న విషయంలో వాడికి అనుమానం లేదు. కాబట్టి ఆయన్ని అడగాలి, ఈవిడైనా పులోమా అని. అలాగే అడిగాడు. ఈవిడ పులోమయేనా అని అడిగాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు సంకటంలో పడ్డాడు. ఏం ఆయనకి సంకటం ఎందుకని మీరంటారేమో. ఆయన లోకంలో చేసి పాడవుతున్న వాళ్ళు, చెయ్యక పాడవుతున్న వాళ్ళు ఇద్దరిని చూస్తుంటాడు. ఒంట్లో వేడున్నంతసేపేగా ఏదైనా చెయ్యాలి.
ఒంట్లో వేడుండగా చెయ్యకూడనివి చేసి పాడవుతున్నవాడు, ఒంట్లో వేడున్నప్పుడు చెయ్యవలసినవి చెయ్యక పాడవుతున్నవాడు, ఇద్దరిని చూస్తున్నాడుగా ఆయన. అందుకని ఆయనకి సత్యము అసత్యము గురించి బాగా అవగాహన ఉంది. ఆయన అనుకున్నాడు ఈమె పులోమ అని నేనంటే వీడు రాక్షసుడు, ఎత్తుకుపోతే భృగు వచ్చి నన్ను చెప్పిస్తాడు, ఎందుకు చెప్పావు మా ఆవిడ పులోమని అంటాడు. చెప్పకపోతే నాకు తెలియదయానో ఈవిడ పులోమ కాదనో ఏదో చెప్తే అసత్య దోషం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దోషాల్లో చిన్న దోషం ఏది లెక్క కట్టుకున్నాడు. సత్యమార్థం తక్కువ దోషమా, ఈవిడ పులోమ అని చెప్పేస్తే ఒకవేళ ఇతను ఏదైనా అపకారం చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకని? ఈవిడ అగ్నిని ఆరాధిస్తోంది కాబట్టి ఈవిడ రక్షింపబడుతుంది తప్పకుండా, మా అనుగ్రహమే మళ్ళీ రక్షిస్తుంది ఈవిడ్ని. కానీ ఈవిడికి బాధ కలుగుతుంది కదా, ఏదో ఒక బాధ కలుగుతుంది రాక్షసుడి వల్ల. అప్పుడు భృగు కోపం వస్తుంది. ఎవరు చెప్పాడు అసలు ఈవిడ పులోమని అంటే? ఈయనే చెప్పాడంటుంది ఆవిడ. అప్పుడు నన్ను శపిస్తాడు. శాపం పుచ్చుకోనా అబద్ధమాడినా అని ఆలోచించాడు. అబద్ధమాడమే పెద్ద దోషం. శాపం వస్తే ఆయన కాళ్ళ మీద పడి మళ్ళీ అనుగ్రహం వేడుకుని శాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను సత్యమే మాట్లాడతాను అన్నాడు. అంటే మాట మాట్లాడేటప్పుడు సత్యాసత్యముల గురించి ఎంత పరిశీలన ఉండేదో మీరు చూడండి. సరే, ఇందులో మళ్ళీ చిన్న దోషం వచ్చింది, నేను మీకు వివరణ చేస్తాను ఆ విశేషాన్ని. ఆయన ఈమెయే పులోమ అని అనగానే ఆ రాక్షసుడు అన్నాడు, అసలు ఈవిడికి పెళ్ళవక ముందు ఎప్పుడో ఈవిడిని నేనే చేసుకుందాం అనుకున్నాను, ఇదిగో ఈ భృగు చేసేసుకున్నాడు. అసలు ఇంకో విచిత్రం తెలుసా, ఆవిడ పేరు నా పేరు ఒకటే. అదో విచిత్రంగా ఉంటుంది లోకంలో. ఏమిటో అలా పేర్లన్నీ ఒక్కలా పెడితే అందరూ ఒక్కలా అయిపోతారా? మా స్నేహితుడు ఉండేవాడు చిన్నతనంలో, అప్పాజీ, దాదాజీ, నేతాజీ, బాలాజీ, శివాజీ అనే 5 అన్నదమ్ములకి పేర్లు ఏమిటో అలా జీతో ఉండేవి. అలా అదో సంతోషం, కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు. అలా నా పేరు పులోమ రాక్షసుడు, ఈవిడ పేరు పులోమ. పెళ్లికి ముందు ఈవిడిని నేను చేసుకుందాం అనుకున్నాను, భృగు చేసుకున్నాడు. అయితేనే తప్పే వచ్చింది, ఇదే పట్టుకుపోతానని ఎత్తుకుపోతున్నాడు. ఎత్తుకుపోయేటప్పుడు తేలిగ్గా ఉంటుందని వాడు పంది రూపం తీసుకుని ఆవిడని ఎత్తుకుపోతాడు. ఆవిడ కన్నీటి ధారతో ఏడుస్తూ ఉండగా, భర్త కోసం అరుస్తూ ఉండగా ఎత్తుకుపోయాడు. ఆవిడ్ని చాలా దూరం ఎత్తుకుపోతుంటే ఆవిడ నిండు గర్భిణి. ఆవిడ గర్భంలోంచి ఆ పంది ఎత్తుకుపోతున్న కుదుపులకి ఒక పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆ కింద జారి పడిపోయాడు కాబట్టి ఆ పిల్లవాడికి చ్యవనుడు అని పేరు. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పరమతేజోస్వరూపుడై ప్రళయకాలపు అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఎవడురా మా అమ్మకు అపరాధం చేసిన వాడు అని చూశాడు పులోమ రాక్షసుని వంక. వెంటనే వాడు బూడిదైపోయాడు. ఈవిడ పిల్లవాడిని సంకనేసుకుని మళ్ళీ అంత దూరం నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చింది. ఈలోగా ఈవిడ ఎత్తుకుపోతున్నప్పుడు ఏడిచింది కదూ. మహాపతివ్రత కంటి వెంట పడినటువంటి నీటి బిందువులు ఒక పెద్ద నదిగా మారిపోయి ప్రవహించాయి. అదేం సామాన్యమైనటువంటి విషయమా? ఇప్పుడు ఈ నది ఒక పతివ్రత కంటి ధార చేత వచ్చిందని దీనికి పేరెవరు పెట్టాలన్నారు. అయ్యి బాబోయ్ మనకి ఎందుకంటే బ్రహ్మగారిని అడిగారు. ఆయన అన్నాడు దీనికి వధూసరా అని నామకరణం చేస్తున్నాను అన్నాడు. ఆ నదికి వధూసరా అని పేరు. ఇప్పుడు అంటే ఒక ఒడ్డు గింజ బోలెడ ఒక్క కంకులో ఇన్ని ధాన్యం ఇచ్చినట్టు మహాపతివ్రతల శోక ఒక్క సీతమ్మ తల్లి కంటి నిప్పు కణిక నీటి బిందువు లంకని కాల్చలేదండి. దాని శక్తి అలా ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తిరిగి వచ్చింది, స్నానం చేసి భృగు వచ్చాడు. భృగు స్నానానికి వెళ్ళొచ్చే లోపల ఎలరంతా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ సంకన బిడ్డను పట్టుకుని ఇంచింది, ఏడుస్తూ ఉంది, డచ్చిపోయింది. ఎర్రగా పిల్లాడున్నాడు. ఈ బిడ్డడు ఎవరన్నాడు? శవనుడు మన కొడుకి. ఎప్పుడు పుట్టాడన్నాడు? ఇప్పుడే పందెత్తుకుపోతుంటే జారి పడ్డాడన్నాడు. పందెత్తుకుపోవడం ఏమిటి అన్నాడు. అంటే ఇదిగో పులోమ రాక్షసుడు అన్నవాడు వచ్చాడు, ఈమె పులోమయేనా అని అడిగాడు. అడిగితే ఈమెయే పులోమ అని తెలియగానే నన్ను ఎత్తుకుపోయాడు. ఈ పిల్లవాడు జారి పడ్డాడు, పడుతూనే కోపంగా చూశాడు, వాడు బూడిదైపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు అటువంటిది, అగ్నిని ఆరాధించినటువంటి ఫలితం. కాబట్టి ఆ పిల్లవాడి చేత రక్షింపబడ్డాను, ఇదిగో పిల్లాడిని ఎత్తుకొచ్చానయ్యా అది. చాలా సంతోషించాడు. అసలు నువ్వు పులోమ అని చెప్పిన వాడెవరు అని. ఈమె అగ్నిహోత్రుడిని చూసి వెంటనే ఆయన అగ్నివంక చూసన్నాడు. రోజు నేతన్నం హవిస్సులు ఇస్తుంటే, చక్కగా అక్షతలు ఊక ఇలాంటివి వేసి రక్షిస్తుంటే అన్నీ తిని నీకు కొవ్వు పట్టి ఇలాంటి మాటలు చెప్పావు.
కాబట్టి అన్నీ తినడం నీకు అలవాటు వద్దాక అన్నాడు. అన్నీ తింటాం ఇవాళ నుంచి, అది ఇది కాదు, ఏదైనా తినేస్తాం అనేటప్పటికి ఇప్పుడు ఆయన అడిగిపోయాడు. ఎక్కడ కూడా నన్ను ఏదో శాపం ఇస్తాడని నేను అనుకున్నాను, అన్నీ తినేయమన్నాడు నన్ను ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు తినకూడదు అన్నది ఏం లేవు నా దగ్గర. అన్నీ తినడం అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. శవం దగ్గర నుంచి ఆయనలో పడయ్యాలే కానీ ఆయన కాల్సన్నది అన్నది ఉండకూడదు లోపల. అన్నీ తినాలి. అన్నీ తినడం అనేటటువంటి విషయం అంత తేలికని మీరు అనుకోకండి. మనమే ఒక వంకాయనే ఇంకోలా వండితే అలా వండితే నేను తిన్నాను. అలాంటిది అగ్నిహోత్రుడు అన్నీ తినే, పైగా ఆయన సద్బ్రాహ్మణుడు. మీరు ఎప్పుడైనా అగ్నిహోత్రుని యొక్క మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. ఆయన చాలా చమత్కారంగా ఉంటాడు. 7 నాలుకలతో ఉంటాడు. సప్తజిహ్వ అని 7 నాలుకలు, 2 తలలు, 6 చేతులు, అందులో పట్టుకునే ఆయుధాలు, పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, యజ్ఞోపవీతం వేసుకుంటాడు, శృక్కు స్రవం ఇవన్నీ పట్టుకుంటాడు. బ్రాహ్మణుడు. ఆయన మూర్తి ఎప్పుడన్నా మీరు చూశారో లేదో చాలా గొప్పగా ఉంటాడు అగ్నిహోత్రుడు. వైదిక సంస్కృతికి చిహ్నం కింద ఉంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుడు అన్నీ తినేయడం అంటే, సర్వభక్షకుడు అవడం అంటే బాధాకరం కదండి. ఆయన వెంటనే భృగువు వంక చూసన్నాడు, నేను ఇవ్వగలను శాపం. ఎందుకు ఇవ్వాలో తెలుసా నీకు శాపం? ఒక కారణానికి ఇవ్వాలన్నాడు. ఇక్కడ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు, ఎవరి ధర్మం వాళ్ళది. అసలు భృగువు ఎందుకు ఇవ్వాలి శాపం? తన భార్య ఎవరో అడిగితే సత్యం చెప్పినందుకు శాపం ఇస్తాడా? కాదు. సత్యము అన్న మాటకి సనాతన ధర్మంలో ఒక అర్థం ఉంది. సత్యము అంటే నిజము పల్కుట అని కాదు. అలా చెప్పే మిగిలిన విశ్వాసములలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను. కానీ సత్యము చెప్పుట అంటే కేవలము నిజము చెప్పుట అని అర్థం కాదు. సత్యము చెప్పుట అన్న మాటకు అర్థం తెలుసా అండి? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. మనుష్య సహజమైనటువంటి ప్రేమ చేత అత్యంత అమాయకంగా భయంతో ఉన్నటువంటి ఒక ప్రాణి యొక్క గౌరవాన్ని కానీ, ప్రాణికి కలగబోయే దుఃఖాన్ని కానీ, ప్రాణికి కలగబోయేటటువంటి ఇబ్బందిని కానీ దృష్టిలో పెట్టుకుని రక్షించుట కొరకు ఆ సమయంలో నిజానికి బదులు అబద్ధం చెప్పిన శాస్త్రం దాన్ని సత్యంగానే చేసుకుంటుంది. అంటే మాకేమీ సరిగా అర్థం కాలేదు నీ మాట ఏమిటో అని మీరు అంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక అరుగు మీద కూర్చున్నాను అనుకోండి, ఒక గోవు పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోయి మా ఇంటి పెరట్లోకి వెళ్ళిపోయి బిక్కు 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 బిక్కుమంటూ ఆవుల మందలో కలిసిపోయి ఎక్కడో గడ్డివాన్ చాటికి వెళ్ళి నిలబడింది. అటుగా ఆవుని పట్టుకుని చంపేద్దామనుకున్నటువంటి కషాయి వాళ్ళు వచ్చారు. పంతులు గారు, ఆవు ఏదైనా ఇలా వెళ్ళిందా అని అడిగారు. ఇప్పుడు ఆవు ఇలా వెళ్ళింది అన్ని సత్యం చెప్పాను అనుకోండి, వాళ్ళు ఆవుని తీసుకెళ్లిపోయి చంపేస్తారు. ఒక గోవు ప్రాణములు నిలబెట్టడమా, ఒక అబద్ధమాడి గోవు ప్రాణం నిలబెట్టడమా అన్న విషయంలో గోవు ఇలా వెళ్ళలేదు అని నేను చూసి కూడా చెప్పాను అనుకోండి, అప్పుడు నేను అబద్ధమాడాను అన్న దోషాన్ని నా ఖాతాలో వెయ్యరు అని వేదన చెప్తోంది. ఎందుకు వెయ్యరో తెలుసా అండి? ఒక పెద్ద సత్యాన్ని రక్షించడం కోసం ఒక చిన్న అసత్యాన్ని పలికితే అది అసత్యంలోకి రాదు. కానీ అలాగని అన్వయం చేసేసుకుని అన్ని ధర్మం అని చెప్పి అసత్యాలు ఆడకూడదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అసత్యాన్ని ఆడినా అది దోషము కిందకి రాదు, సత్యమే అవుతుంది. అయినప్పుడు ఈమె పులోమా అని చెప్తే నిండు గర్భిణి అయినటువంటి ఆవిడ్ని రాక్షసుడు అపహరించి తీసుకెడితే భర్త భృగువు దగ్గర లేడు, ఎంత ఉపద్రవం వస్తుంది ఆవిడికి. అప్పుడు అగ్నిహోత్రుడు చెప్పవలసింది సత్యమా, ఈమె పులోమ కాదు అని ఒక మాట చెప్తే, ఒక స్త్రీ భృగువు యొక్క భార్య మహాపతివ్రత నిండు చూలాలు, ఆమె మానాన్ని గౌరవాన్ని రక్షించినటువంటి ప్రయోజనం చేత అగ్నిహోత్రుడు సత్యమే పలికిన వాడై ఉండేవాడు. అగ్నిహోత్రుడు సత్యము పలుకుతున్నాను అనుకుని సత్యము యొక్క పరిధిని దాటిపోయాడు. అది అక్కడ ధార్మికమైనటువంటి దోషం. అందుకు ఇచ్చాడు శాపవాక్కు. కాబట్టి ఇప్పుడు భృగువు ఇచ్చిన దాంట్లో దోషం లేదు. కానీ భృగువు ఇచ్చినటువంటి శాపవాక్కునందు దోషం చెయ్యని వాళ్ళు వచ్చి పడిపోయారు, లోకమంతా వచ్చి పడిపోయారు. ఎలా పడిపోయిందో తెలుసా అండి? నీవు అన్నీ తిను అన్నాడు కదా, ఇప్పుడు ఆయన అన్నీ తినడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన అశుచి అవుతాడు. అందులోకి పట్టుకెళ్ళి మీరు అశుద్ధం పడేసినా కాలవలసిందే. ఇప్పుడు అగ్నిహోత్రుడే తిన్నాడు. అగ్నిహోత్రుడు అలా అన్నీ తినేస్తుంటే ఆయన అశుచి అయిపోతాడు. నిన్ననేగా మీరు విన్నారు, అమృతం తాగినా ఆచమనం చేయవలసి వచ్చింది. ఇంకా అశుద్ధం తినవాడు ఆచమనం చెయ్యొద్దు. అగ్నిహోత్రుడు అన్నీ తింటుంటే అశుచి అవుతాడు.
అశుచి అయితే